ఎరువులు వాడితే పంటలు నాశనం అయిపోతాయి. ఈ డీఏపీలు ఇట్లా వచ్చిన మొదట్లో ఇలాంటి ప్రచారమే తెచ్చారు. ఎందుకు అంటే మన వ్యవసాయం నాశనం కావాలి. చైనా సక్సెస్ కావాలి. ఇది వీళ్ళ ధోరణి. అప్పట్లో రాగి ఫ్యాక్టరీ పెడితే నాశనం అయిపోతది పర్యావరణం అన్నారు. చైనాలో రాగి సక్సెస్ అయింది. మన రాగి మూయించారు. అట్లాగే ఇప్పుడు గూగుల్ ఇట్లాంటి డేటా సెంటర్లు వస్తే మనది నాశనం అవుతది. చైనాలో డేటా సెంటర్లు అట్లాగే ఉండొచ్చు. అక్కడ చైనాకి ఏమీ కాదు. మన దేశంలో ఏదైనా సరే మన మీద ప్రేమతో అన్నట్టు నటిస్తూ పరాయి దేశాల మీద ప్రేమని ప్రదర్శించే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఇథనాల్ కూడా ఒకప్పుడు అదేది బీటీకా విత్తనాలకు కూడా అంతే. అవి వస్తే దేశం నాశనం అయిపోతుందని ప్రచారం చేశారు. ఇప్పుడు అదే బీటీ విత్తనాలే వ్యవసాయాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇప్పుడు ఇథనాల్ కూడా మనం ఇంతవరకు వాడింది లేదు. కానీ ఎవడో చెప్పాడు. మనకి నెగిటివ్ ప్రాపగాండాని ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇథనాల్కి సంబంధించి సైంటిఫిక్‌గా అనేక కంపెనీలు ఈ దాని పేరేమంటారు? 2 వీలర్ల కంపెనీలు, 4 వీలర్ల కంపెనీలు పిచ్చోళ్ళేం కాదు కదా! ప్రభుత్వం చెబితే భయపడిపోవడానికి. వాళ్ళే అందులో ఏ ప్రాబ్లమ్ లేదని తేల్చారు. వాళ్ళ కార్పొరేట్ శక్తులే కోట్ల కోట్లు, లక్షల కోట్లు పెట్టేవాళ్ళే తేల్చారు. అయినా సరే మేము నమ్మం. మాకు సోషల్ మీడియాలో వాట్సాప్‌లో పోస్ట్ పెట్టాడు, ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు, మా వాడు ఎవడో ఫార్వర్డ్ చేశాడు, మేము దాన్నే నమ్ముతాం. వీళ్ళు ఇప్పుడు ఇథనాల్‌కి సంబంధించి ఐఐటీ కాన్పూర్ వాళ్ళు పరిశోధించి ఏ లోపము లేదు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని తేల్చారు. అయినా సరే మనకి అది అంగీకారయోగ్యం కాదనేటటువంటిదే ఉంటుంది. ఎలాంటి సిగ్నిఫికెంట్ డ్యామేజ్ లేదు. కొత్త పాత వెహికల్స్‌లో తేల్చారు. అట్లాగే ఫ్యూయల్ ఎఫిషియన్సీ 5% కంపారబుల్ రెగ్యులర్ పెట్రోల్‌తో ఉందన్నటువంటిది తేల్చారంటే క్యాపబిలిటీ ఎక్కువ ఉందని. అలాగే పొల్యూషన్ తగ్గుతుందని తేల్చారు. లోయర్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి కూడా ఇది సెక్యూరిటీకి పనికొస్తుందని తేల్చారు. మరొక వైపున ప్రభుత్వం చివరికి ఈ గ్యాస్ తరహాలో ఇథనాల్ సప్లైకి కూడా రెడీ అవుతుంది కుకింగ్ ఫ్యూయల్ కింద. అయితే ఈ మొత్తం కనుక వస్తే దేశం బాగుపడిపోతుంది. అలా బాగుపడకూడదు, చెడగొట్టాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా ఎలక్ట్రిక్ వెహికల్స్ మధ్యన ప్రచారం ఇంకేముంది, బ్యాటరీలు పేలిపోతున్నాయి అన్నటువంటిది. సెల్ ఫోన్లకు కూడా బ్యాటరీలు పేలిపోయాయి. మరి సెల్ ఫోన్లు మానేసామా అంటే ఫస్ట్ అయితే ఒక నెగిటివ్ ప్రచారం మనం అడుగు ముందుకేయాలంటే భయపడేలా చేయాలి. అప్పట్లో ఈ ఫోన్ ట్రాన్సాక్షన్స్ వీటి మీద బిల్లులు అవుతాయి అంటే ఇంకేముంది, దాంతో అయిపోతుంది, మన దగ్గర ఉండదు, గవర్నమెంట్ తీసేసుకుంటుందని చెప్పినట్టే ఉంటుంది. నెగిటివ్ ప్రచారం సులభం, భయపెట్టడం సులభం, భయాన్ని పోగొట్టడం కష్టం. ఇప్పుడు భయాన్ని పోగొట్టడం ఎప్పటికి సాధ్యమవుతుందో చూడాలి.